ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా జీవిత సాక్ష్యంతో దేవుడు మీతో పంచుకోవడానికి ఇంత గొప్ప కృపను చూపించిన ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటిదంటే, లోకంలో ఉన్నప్పుడు నేను ఎంత పాపంలో ఉన్నాను, దేవుని పట్టుకున్నప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాను, అది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. లోకంలో ఉన్నప్పుడు నేను ఎంత పాపంలో అల్లరితో కూడిన ఆటపాటలని, లోక స్నేహమని ఎంతగానో తిరిగాను. ఏ సంతోషం లేకుండా నేను లోక ఆనందం కోసము, లోక అభివృద్ధి కోసం ఉండేదాన్ని తప్ప నేను దేవుని తెలుసుకోవాలి, దేవుని ఆరాధించాలనే ఆలోచన నాకు ఎంత మాత్రము కూడా రాలేదు. లోకంలో ఉన్నప్పుడు అదే నాకు ఏమీ అర్థం కాదు, మనకేమీ అర్థం కాదు. లోకంలో ఉన్నప్పుడు అపవాదిగాడు ఎలా తీసుకెళ్తాడో, ఏం చేస్తాడో, మన ఆలోచనలు ఎలా వాడుకుంటాడో మనకేమీ తెలియదు. కానీ దేవుని పట్టుకున్నప్పుడు నేను లోకాన్ని ఇంత ప్రేమించానా, నా దేవునికి ఇంత దూరం అయ్యానా, నా గొప్ప దేవుడు, నా నిజమైన దేవుని వదిలిపెట్టుకొని లోకం సైడ్ నేను ఇంత ఘోరంగా వెళ్ళిపోయానా అని ఒకసారి అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించండి యవనస్తులారా, మీ జీవితం కూడా ఇలా నాశనం కాకూడదు. ఆ లోకంలో ఉన్నప్పుడు మనకి ఏది అర్థం కాదు, అపవాదిగాడు ఎటు తీసుకెళ్తున్నాడు మనకి ఏమీ అర్థం కాదు. మీరు లోకంలో ఉన్నప్పుడు మీరు పాడైపోకూడదు. ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు అపవాదిగాడు ఎలా వాడుకుంటున్నాడు యవనస్తులని, లోక స్నేహమని, లోక ప్రేమలని, ఆ వ్యసనాలకని, డ్రగ్స్ అని ఎంత అడిక్ట్ చేస్తుంటున్నాడు, ఫోనోగ్రఫీ అని, ప్రతిదీ అపవాదిగాడు ఎంతగానో అడిక్ట్ చేసుకుంటున్నాడు. యవనస్తులారా, మీరు అలా కాకూడదు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి, నిజమైన ప్రేమ ఏంటిదో తెలుసుకోండి. దేవుని పట్టుకున్నప్పుడు మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి. లోకంలో ఉన్నప్పుడు నాకు ఏమి కూడా అర్థం కాలేదు. అల్లరితో కూడిన ఆటపాటలు, లోకానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన ఎంజాయ్మెంట్, ప్రతిదీ నేను చేశాను, నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే దేవుని పట్టుకున్నప్పుడు జీవితం ఎలా ఉంది, ఎలా ఆశీర్వదింపబడుతుంది, ఎలా ఇతరులను ప్రేమించాలి, ఎలా ఇతరులను గౌరవించాలి, దేవుడు చూపిన ప్రేమ మనం ఎలా చూపించాలి, దేవుని కొరకు ఎలా వాడబడాలి, ఇతరులను ఎలా ఆదరించాలి, అది ప్రతి ఒక్కటి దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుడు నన్ను పట్టుకున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యం మీ ముందుకు తీసుకొస్తున్న విధానం బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. బిడ్డలారా, మీరు కూడా ఈ సాక్ష్యం వినండి. ఎన్ని రోజులని లోకంలో ఉంటారు, ఎన్ని రోజులని దేవునికి దూరమై ఉంటారు. దేవుని రాకడ త్వరలో ఉంది, దేవుని రాకడ సమీపంలో ఉంది. మీరు నరకంలో పోవడానికి ఇష్టపడట్లేదు. మీరు దేవునిలో ఉండాలి, మీరు దేవుని కొరకు నిలబడాలి, బలపరచబడాలి, దేవుని సాక్షులుగా మీరు ఉండాలి, దేవుని మహిమ కొరకు మీరు వాడబడాలి. బిడ్డలారా, మీరు లెగండి, మేల్కొనండి, దేవుని మోకరించి ప్రార్థించండి. యవనస్తులారా, మరి ముఖ్యంగా నేను మీతో తెలియజేసుకుంటున్నాను, లోకంలో ఉన్నప్పుడు నేను ఏమి సంపాదించుకోలేదు. లోకంలో ఉన్నప్పుడు లోక స్నేహమే, పాపపు జీవితమే నేను సంపాదించుకున్నా. ఏ సంతోషం నాకు లేదు, ఏ ఎదుగుదల నాకు లేదు, ఏ అభివృద్ధి ఫలం నాకు లేదు. కానీ దేవునితో ఉన్నప్పుడు నా జీవితం ఎంత బాగుంది, మీతో పంచుకుంటున్నాను. నా జీవితం ఎంతగానో ఆదరింపబడింది. దేవుడు కదా మనల్ని ఆదరించేది. ఆయన వాక్యం ద్వారా, ఆయన సేవకుల ద్వారా, ఆయన విశ్వాసుల ద్వారా ఎంతగానో బలపరిచాడు. మీరు కూడా దేవుని పట్టుకోండి, ఆయన నామాన్ని మహిమపరచండి. నామం కోసం ఆయన నామాన్ని మహిమపరచడం కోసం మీరు నిలబడండి. బిడ్డలారా, మీకే చెప్తున్నాను మీరు మేల్కొనండి, ప్రార్థించండి. లోక స్నేహం దేవునితో వైరము, లోక ప్రేమలు దేవునితో వైరము. ఈ పాపపు జీవితం వదిలిపెట్టండి. దేవునితో ఎంత బాగుంటుందో మన రిలేషన్షిప్, దేవునితో ఎంత బాగుంటుందో మన స్నేహము, మన జీవితం ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది. ఒకసారి రుచి చూడండి యవనస్తులారా. మీ వల్ల నేను లోకంలో ఎంతగానో పడిపోయి ఉన్నాను, ఆ లోకంలో ఏది పొందుకోలేదు. కానీ దేవుని పట్టుకున్నప్పుడు ఎంతగానో ఆరాధిస్తున్నాను, ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని స్తుతించడంలో, ఆరాధించడంలో ఏది మాత్రము, ఏ బాధ మాత్రం ఉండదు. ఆయనను ఆరాధించడంలో ఎంతో సంతోషము, ఆయనను గణపరచడంలో ఎంతో మహిమకరంగా ఆయనను గణపరచచ్చు. మీరు కూడా రండి, మీరు కూడా దేవుని ఆరాధించండి, పట్టుకోండి, ఈ లోకాన్ని వదిలిపెట్టండి. ఈ లోకంని మనకు వద్దు, ఈ లోకంతో కూడిన పాపం మనకు వద్దు. దేవునితో కూడిన సంభాషణ, దేవునితో కూడిన ప్రేమ, ప్రతిదీ ఆయననిస్తాడు. ఆయనను పట్టుకున్నప్పుడు సర్వ సంపదలైన దగ్గర గుప్తములై ఉన్నవి. నీకున్నవన్నీ నావి, నాకున్నవన్నీ నీకని దేవుడు తెలియజేశాడు. నీకోసం తన ప్రాణాన్ని కలువరి శిలువలో పెట్టినప్పుడు నీకు ఏది కావాలో దేవుడు ఇవ్వలేడా? దేవుడు ప్రతిదీ ఇస్తాడు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. బిడ్డలారా, రండి, దేవుని పట్టుకోనండి. ఆయన సాక్షులుగా మీరు నిలబడాలి, మీరు దేవుని కోసం ఎదగాలి, మీరు దేవుని కోసం నిలబడాలి, ఆయన నామాన్ని గణపరచ బిడ్డలుగా ఉండాలి. మేల్కొనండి బిడ్డలారా, మీకోసమే చెప్తున్నా ఈ మాటలు. నేను లోకంలో ఉన్నప్పుడు ఏది సంపాదించుకోలేదు, కానీ దేవునితో ఉన్నప్పుడు నేను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాను. దేవుని తెలుసుకుని నేను ఎంతగానో
మహిమపరచబడాను, నా దేవుని చేతిలో నేను మహిమపరచబడాను. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యం ద్వారా మిమ్మల్ని కూడా మార్చాలని నాయన నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవునికి అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇంత గొప్ప కృపనిచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.